యా, మీరు 17 years లో ఎంటర్ అయ్యారు Yes, సో yes. సినిమాల్లోకి. సో యాక్చువల్గా ఏంటంటే ఒక 10 years ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఎంత ఇంకొక 17 years ఎంతో ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ. Yes, అయిపోయింది కదా, అది వచ్చి 15 years. 15 years అయిపోయింది. Yeah. సో ఇప్పుడు మేము 15 years బ్యాక్ వెళ్తే మీకు మీరు ఇచ్చుకునే బెస్ట్ అడ్వైస్ ఏంటి ఇన్ని సంవత్సరాల్లో గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ తర్వాత? అంటే ఇప్పుడు నా వాట్ ఇప్పుడు మీరు 2007 లోకి మళ్ళీ బ్యాక్ మిమ్మల్ని పంపిస్తే మీకు మీరు ఇచ్చుకునే బెస్ట్ అడ్వైస్ ఏంటి? మళ్ళీ రీస్టార్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి. I wish I had more knowledge. I wish I had struggled more because ఇప్పుడు now whatever decisions I'm taking, whatever moves I'm making, no, it's a very calculated, it's a very అంటే చాలా thought is going into it, చాలా calculations. You see the film in totality, not only your character. There's a lot of thought process into it. అంటే ఇట్స్ అ వెరీ ఎడ్యుకేటెడ్ మూవ్ అంటారు కదా, ఇట్స్ నాట్ అ ఇన్స్టెంటివ్ మూవ్, ఇట్స్ అ వెరీ ఎడ్యుకేటెడ్ మూవ్. అండ్ it comes with experience, it comes with downfall, it comes with maturity. So that's why I say that star sons అనే ఇండస్ట్రీలో వాళ్ళకి అదే ఏజ్, they also work equally hard, they also do all that, they are also maybe more talented or equally talented, but వాళ్ళకి ఏమంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది. మా లాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సినిమా రావడమే చాలా ఇంపార్టెంట్. సినిమా వచ్చాక సపోజ్ సక్సెస్ అవుతే ఆ సక్సెస్ ని కాపాడుకోవడం, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం, అది కూడా ఒక ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తారండి. ఇఫ్ యు ఆర్ లక్కీ, శేఖర్ సార్ లాంటి ఒక డైరెక్టర్ చేతిలో పడితే మీకు సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ అది ప్రతిసారి జరగదు కదా. సో today where I am, what I am, it's because of me. In the sense, it's because of I've seen the struggle. Bajay Vayu Begum or my future films will be born about all the experience I've gained in my life. యాక్చువల్లీ మీరు ఒక 3 years మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. తీసుకున్నా ఎందుకంటే నేను ఒకటి డిసిషన్ తీసుకున్నాను ఏమంటే, ఇప్పుడు నేను ఒక ఫస్ట్ నాకేం కావాలి లైఫ్లో, వాట్ am I doing, వేర్ ఇస్ మై కెరియర్ గోయింగ్, am I really serious? If I'm serious and if I want to do good films, what should I do to get that good films? ఫస్ట్ నేను సినిమాల గురించి నేర్చుకోవాలా. ఉట్టినే మనం ఒక సినిమా చేయడము, సరే అది వర్కౌట్ అవ్వకపోతే సరే ఎందుకు వర్కౌట్, దే షుడ్ బి అనాలిసిస్, దే షుడ్ బి క్రాస్ క్వశ్చనింగ్, హౌ టు ఫిక్స్ ఇట్. మన దగ్గర మంచి కథలు రాకపోతే మనం ఏం చేయాలి ఆ కథ. ఇప్పుడు అరవిశేష్ ఉన్నారు, అరవిశేష్ ఆయన సక్సెస్ ఇస్ వెరీ వెల్ థాట్. ఆయనకు తెలిసిన స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన వీక్నెస్లు ఏంటి, ఆయన ఏం సినిమాలు ఎంచుకుంటే కరెక్ట్ గా స్టార్డమ్ వచ్చేలాగా, ఇట్ ఈస్ ఎవ్రీ ప్లాన్డ్. దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, దట్ కమ్స్ విత్ ప్లానింగ్. ఏదో ఈజీగా ఎవరో ఫ్లూగా ఒక డైరెక్టర్ వచ్చి మన కథ చెప్పేస్తే అది చేసేసి వర్కౌట్ అయిపోతే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. You have to have, there should be a thought process. So you have to plan every success of yours. Sometimes flukes వచ్చేస్తే మనకు మంచి కథ రావడం without much effort. But if you want it to be happening on a consistent basis, there has to be a strategy, there has to be a game plan.